హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అలాగే సింపుల్గా ఒక 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెంచ్ ఫ్రైస్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పొటాటోస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మొత్తం ఇలా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఎన్ని కావాలనుకుంటే అన్ని పొటాటోస్ తీసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగానే పీల్ ఆఫ్ చేయకముందే ఒక హాఫ్ అన్ అవర్ రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు, కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఈక్వల్గా కట్ చేసుకోవాలి. సైడ్స్కి ఎడ్జెస్కి తీసేసి ఆ తర్వాత ఈక్వల్గా కట్ చేసుకోవాలన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పొటాటోస్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి మరీ ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 to 3 మినిట్స్ సరిపోతుందండి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం బాయిల్ అవ్వాలి, మరి ఎక్కువగా అవ్వకూడదు. ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత తీసేయాలి. ఇలా అన్నీ తీసేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ఒక ప్లేట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లో యాడ్ చేసుకొని ఒక 3 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ పట్టేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ముందుగానే పెట్టాం కాబట్టి అవసరం లేదు. ఇలా కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో సరిపడే అన్నీ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతనే వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఆయిల్లో చప్పుడు పోయేంత వరకు ఉంచాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఒక 1 మినిట్ అయిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్లో చప్పుడు పోయిన తర్వాత తీసేయాలండి. అప్పుడు చాలా క్రిస్పీగా టేస్టీగా బాగుంటాయి. ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది, అలాగే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మొత్తం కాలిన తర్వాత ఆయిల్లో చప్పుడు పోయిన తర్వాత తీసేయాలి. అంతేనండి, ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. కావాలంటే ఇలా తినొచ్చు. ఇలా అన్నీ తీసేసిన తర్వాత ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క వాయి వేసుకుంటూ కాల్చుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో యాడ్ చేసేసి ఆ తర్వాత కావాలనుకుంటే కారం కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత టమాటో సాస్తో డిప్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.